నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీకి ఒక ఉచిత సలహా ఇచ్చారు. అదేంటి అని అంటే, రాబోయేటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి కేంద్రంలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయదు, కాబట్టి రాహుల్ గాంధీ రాజకీయాలకి గుడ్ బై చెప్పేస్తే చాలా మంచిది అనేటువంటి ఒక ఉచిత సలహా ప్రశాంత్ కిషోర్ ఇచ్చారు. అసలు ఎందుకు ఇచ్చారు, ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ప్రశాంత్ కిషోర్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి మీద ఆయన కామెంట్ చేస్తూ వస్తున్నారు. అంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి కామెంట్ చేశారు, అది పక్కన పెట్టేస్తే రాహుల్ గాంధీ గురించి కూడా ఒకటి మాట్లాడుతూ ఉచిత సలహా ఇచ్చారని చెప్పుకోవాలి. రాబోయేటువంటి ఎన్నికల్లో ఇండియా కూటమి ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయదు కేంద్రంలో, కాబట్టి రాజకీయాలకి గుడ్ బై చెప్పేస్తేనే చాలా మంచిది రాహుల్ గాంధీ అని చెప్పారు. ఎందుకు ప్రశాంత్ కిషోర్ ఆ కామెంట్ చేయడం జరిగింది రాహుల్ గాంధీకి సంబంధించి? సో ఒకటి ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ అంటే వ్యూహకర్త, ఆయన ఒక సెఫాలజిస్ట్. ఆ సెఫాలజిస్ట్ పని ఏంటి అని అంటే, దేశంలో ఏం జరుగుతుంది, ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది, రాబోయేటువంటి రాజకీయాలని ఒక అంచనా వేయటంలో సెఫాలజిస్టులు ముందు ఉంటారు ఎప్పుడు కూడా. సో ఆయన పని ఏంటంటే అదే. కాబట్టి ఆయన రాబోయేటువంటి రోజుల్లో దేశంలో ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ప్రిడిక్షన్ చేశారు. ప్రిడిక్షన్ చేసినప్పుడు ఏం చేశారు ఆయన, ఉత్తర భారతదేశంలో బలహీనంగా ఉంటుంది గతం కంటే కూడా భారతీయ జనతా పార్టీ. అయితే అక్కడ బలహీనపడినప్పుడు కూడా దక్షిణ భారతదేశంలో ఖచ్చితంగా గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అల్టిమేట్గా ఏంటంటే దేశంలో ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది, నరేంద్ర మోడీ తన టార్గెట్ రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అన్నారు. అంటే 400 రాకపోయినా కానీ అట్లీస్ట్ ఒక 300 పైన 350 రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తగినటువంటి ఎంపీ స్థానాలు గెలుచుకొని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ దాని కంటిన్యూషన్ ఏమన్నారంటే, దానికి కారణం విపక్షాల యొక్క బలహీనత, ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పులు అని చెప్పి ఆయన చెప్తూ, అనేకమైనటువంటి తప్పులు రాహుల్ గాంధీ చేశారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్నటువంటి ఒక లీడర్గా ఉన్నారు. ఈవెన్ ఏఐసిసి అధ్యక్షుడిగా ఖర్గే ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఒక షాడోస్ అధ్యక్షుడిగానే కొనసాగుతూ ఉన్నాడు. కాబట్టి ఇది గెలుపు ఓటముల బాధ్యతని రాహుల్ గాంధీ తీసుకోవాలి. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి అధికారంలోకి రాకపోతే అప్పుడు రాహుల్ గాంధీ అసలు రాజకీయాలకు దూరంగా ఉండడం బెటరు. సో రాజకీయాలకి గుడ్ బై చెప్పి ఆయన దూరంగా ఉండడం బెటరు, అదర్వైజ్ కాంగ్రెస్ పార్టీ బాగుపడదు అతని కారణంగా అని చెప్పాడు. సో అది ఎందుకు చెప్పాడంటే, దానికి ఉదాహరణ కూడా కొన్ని చెప్పాడు. గుజరాత్లో ఏం తప్పులు చేశారు, గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుల కారణంగానే అక్కడ బీజేపీ 5వ సారి రావడం జరిగింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగింది అనేది కూడా ఆయన ఉటంకిస్తూ, రాహుల్ గాంధీ ఫెయిల్యూర్స్ కారణంగానే ఈ మొత్తం నష్టం జరిగింది కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి ఒక విశ్లేషణను చెప్పుకుంటూ వచ్చారు. ఈయన ఈ విశ్లేషణ ఇప్పుడు చెప్తుంది కాదు, దాదాపు 1.5-2 సంవత్సరాల క్రితం కూడా సోనియా గాంధీని డైరెక్ట్గా కలిసి ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆవిడకి. ఇచ్చి ఏం చెప్పారంటే, ఒక సలహా ఏం చెప్పారంటే, ఇండియా కూటమి అప్పటికి ఏర్పడలా, యూపీఏ బలపడాలంటే ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలతోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు గాంధీ ఫ్యామిలీ నుంచి పక్కకు వెళ్ళాలి, జరగాలి, గాంధీ ఫ్యామిలీ చేతుల్లో పగ్గాలు ఉండకూడదు అనేటువంటి కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది అప్పట్లో, 1.5-2 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే, ఆయన చెప్పినటువంటి వాటిల్లో యూపీఏ వైండప్ అయ్యి ఎన్డీఏ అవతారం వచ్చేసింది, ఎన్డీఏ ఆవిర్భవించింది. ఎన్డీఏ ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్ష బాధ్యతలు, అప్పటి వరకు రాహుల్ గాంధీ ఉన్నాడు, రాహుల్ గాంధీ ఆ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత చాలా రోజుల పాటు ఖాళీగా ఉంది. టెంపరీగా సోనియా గాంధీ టేకప్ చేశారు. ఆ తర్వాత ఖర్గేకి అప్పచెప్పారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు, ఏఐసిసి అధ్యక్ష బాధ్యతలను ఖర్గేకి అప్పచెప్పారు. అంటే గాంధీ ఫ్యామిలీ నుంచి కొంత జరిగినట్టు కనిపించింది, పూర్తిగా కాకపోయినా కొంత. అంటే ఏఐసిసి అధ్యక్ష బాధ్యతలు ఖర్గేకి అప్పచెప్పారంటే గాంధీ ఫ్యామిలీ పక్కకు జరిగింది అనేటువంటి భావన. ఆ తర్వాత వచ్చినట్టు రిజల్ట్ ఏంటి, కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్స్, అక్కడ సక్సెస్ అయింది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్, తెలంగాణలో సక్సెస్ అయింది. అయితే
మధ్యప్రదేశ్, రాజస్థాను, ఛత్తీస్గఢ్ ఇక్కడ వైఫల్యం చెందింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు ఉత్తర భారతదేశంలో, కేవలం దక్షిణ భారతదేశంలో మాత్రమే ఎంతో కొంత బలంగా ఉంది అనేటువంటి విషయాన్ని అప్పట్లో తెలుసుకున్నటువంటి బీజేపీ ఇమీడియట్గా దక్షిణ భారతదేశం మీద ఆపరేషన్ చేసింది. ఆపరేషన్ చేసి చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కూటమిలో భాగస్వామ్యం చేసుకోవటం, ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ జరిగాయి. అంటే బీజేపీ వేస్తున్నటువంటి ఎత్తుగడలకు అనుగుణంగా పదునైనటువంటి వ్యూహాలని రచించడంలో కానీ వాటిని అమలు చేయడంలో కానీ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ కావట్లేదు. దానికి కారణం రాహుల్ గాంధీ అనేది ప్రశాంత్ కిషోర్ యొక్క అభిప్రాయం. అప్పట్లో కూడా సోనియా గాంధీని కలిసినప్పుడు కూడా బలమైనటువంటి ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అని చెప్పి ఒక సూచన చేసినప్పుడు ఆ దిశగా అడుగులు వేయలేదు రాహుల్ గాంధీ. ప్లస్ రాహుల్ గాంధీ నాయకత్వం సక్సెస్ కావాలంటే ఆయన కొన్ని సూచనలు అప్పుడు సోనియా గాంధీ చెప్పడం జరిగింది. అవి చేయలేదు. నాయకత్వం కంప్లీట్గా కొత్త నాయకత్వం రావాలని చెప్పారు. ఆ తర్వాత ఎవరైతే 70+ ఉన్నారో వాళ్ళని పక్కన పంపించాలన్నారు. ఇవన్నీ కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఎన్సీపీని వదులుకోలేకపోయారు కాంగ్రెస్ పార్టీ. ఎన్సీపీలో ఉన్న శరద్ పవార్ నేనే ప్రధానమంత్రి అభ్యర్థిని అన్నాడు. మమతా బెనర్జీ నేనే ప్రధానమంత్రి అభ్యర్థిని అంది ఆవిడ ఆయన భాగస్వామి కాకుండానే. కేజ్రీవాల్ కాదు నేనే ప్రధానమంత్రి అభ్యర్థిని అన్నాడు ఆయన. అప్పట్లో దూరంగా ఎన్డీఏకు ఉన్నటువంటి నితీష్ కుమార్ కూడా నేనే ప్రధానమంత్రి అభ్యర్థి అన్నాడు. ఇంతమంది కాదు అసలు ఈ మొత్తానికి నేనేను దేశకీ నేత అని చెప్పి కేసీఆర్ నేనే ప్రధానమంత్రి అభ్యర్థిని ఆయన కూడా ఫోకస్ అయ్యాడు. అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి అని అంటే ఇంతమంది వస్తున్నారు, మేమేం తక్కువ అని ఆ ఫీలింగ్ పోవాలంటే కొన్ని చెయ్యాలి అని చెప్పి కొన్ని సూచనలు సలహాలు సోనియా గాంధీకి ప్రశాంత్ కిషోర్ ఇవ్వడం జరిగింది. వాటిని ఇంప్లిమెంట్ చేయలేదు. దాని ఫలితంగా కాంగ్రెస్ పార్టీ నానాటికి బలహీనపడుతుంది. దేశంలో రాబోయే 2 రోజుల్లో కూడా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి రాహుల్ గాంధీ కనుక దూరంగా ఉంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అనేటువంటి ఒక ఉచిత సలహా ఈయన ప్రశాంత్ కిషోర్ ఎక్కడిచ్చాడు? పీటీఐ వేదికగా జరిగినటువంటి ఒక సదస్సులో మీటింగ్లో ఇచ్చాడు. పీటీఐ సంపాదకుల ఒక ప్రోగ్రాం పెట్టింది సంపాదకులతోటి. ఆ వేదిక మీద ఇచ్చినటువంటి ఉచిత సలహా అది. ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి ఉచిత సలహా. అది సాధ్యమా అంటే సాధ్యం కాదు. ప్రశాంత్ కిషోర్ ఎన్ని సలహాలు చెప్పినా రాహుల్ గాంధీ రాజకీయాలకు గుడ్ బై ఎందుకు చెప్తాడు? గాంధీ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ పార్టీ బయటికి ఎందుకు పోతుంది? గాంధీ ఫ్యామిలీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటుంది? అసలు ఉండదు. సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక అభిప్రాయాలు, కానీ అంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. రాహుల్ గాంధీ రాజకీయాల్లోనే కొనసాగే అవకాశం ఉంది. ఆయన ప్రయాణం కాంగ్రెస్కు ఉపయోగపడకపోయినా రాజకీయాల్లో ఉంటాడు. కానీ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది అనేది ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి అల్టిమేట్ ఒక అభిప్రాయం. ప్రశాంత్ కిషోర్ రాహుల్ గాంధీ గురించి కూడా మాట్లాడారు. ఆయనతో పాటుగా చాలామంది నాయకుల గురించి మాట్లాడారు. అందులో కేజ్రీవాల్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు కేజ్రీవాల్ అయితే తిహార్ జైల్లో ఉండడం జరిగింది. సో ఆయన గురించి మాట్లాడిన మాటలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? సో కేజ్రీవాల్ గురించి కూడా ప్రశాంత్ కిషోర్ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటే ఇండియా కూటమిలో ఆయన భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో కానీ పంజాబ్లో కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీతోటి పొత్తు పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. సో కేజ్రీవాల్ మరి ఆల్టర్నేటివ్గా కేజ్రీవాల్ ఇండియా కూటమికి అసెట్ అవుతారు కదా అని అంటే అసలు కేజ్రీవాల్ పార్టీ రాబోయే 20 రోజుల్లో బలహీనపడేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ప్రశాంత్ కిషోర్ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యాక్చువల్గా ఆప్ ఇప్పుడు దాదాపు 4 స్టేట్స్లో ఉంది. అంటే అధికారంలో 2 స్టేట్లో ఉన్నప్పటికీ మిగతా స్టేట్లో వాళ్ళ ప్రాతినిధ్యం అయితే ఉంది. కానీ రాబోయే 20 రోజుల్లో ఆప్ మరింత బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి ఏ కోణం నుంచి చూసినా ఇండియా కూటమి అనేది పర్ఫార్మెన్స్ చూపించలేదు అనేది ప్రశాంత్ కిషోర్ యొక్క ఒక అభిప్రాయం. ఓకే. సో మరి రాహుల్ గాంధీకి అయితే ఉచిత సలహా ఇచ్చారు ప్రశాంత్ కిషోర్. దాన్ని కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా తీసుకుని ఎలా ఏ విధంగా మాట్లాడతారో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ శేషరావు గారు. థ్యాంక్ యూ.